విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు. ఒక్కసారైనా కేసీఆర్ పిలిచిరా? ఫోన్ ట్యాపింగ్లో పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలు వచ్చారో వాళ్ళు క్లియర్గా చెప్పారు, స్టేట్మెంట్ కడేసారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమైనాయి? బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. వాస్తవం అయితే అది వాస్తవం అయితే దాని ఎవరు చెప్పాలి? ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము వదిలిపెట్టాం, పట్టుకుంటే వదిలిపెట్టడానికి మేము వదిలిపెట్టాం, నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావు. ఎవరు పట్టుకున్నాను? ఎవరిలో చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే గారైతే మొత్తం దేశాన్ని విభజించాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి చేస్తున్నది. ఏ కూటమి? లిక్కర్ కూటమి చేస్తున్నది. దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినట్టే ప్రజలు రాళ్లతో కొట్టాలి వీళ్ళను. ఇప్పటికే మతం పేరుతో ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం ఇవాళ 3 ముక్కలేది. ఇవాళ ఈ దేశ పరిస్థితి ఇవాళ ఈ దేశంలో అరాచకాలు చేసేది ఎవరు? భాషా పేరుతోని ప్రాంతం పేరుతోని ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. ఇవాళ దేశాన్ని విభజిస్తారా? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యలా? మరి చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు పిలవాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. మొన్న ఎక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు. వీళ్ళ పోటీ వాళ్ళు పెట్టలే, వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే, కలిసి పనిచేసారు. ప్రజలు గుర్తించి వాటే మీరు ఇద్దరు ఒకటే గుర్తించి వాటే మీకు గుణపని చెప్పారు. ఇప్పుడు మాకు అంతెందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దానిలో ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి 3 పార్టీలు ఒకటే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం 3 కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి 3 పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటా కాదు? ఒక్కసారి 3 ఇప్పుడే చెప్తున్నాను. చెన్నైలో సమావేశానికి తెలిసిపోయారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటైనారు. 2, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. 3, ఇప్పుడు లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒకటా కాదా? బీజేపీని ఎదుర్కోవడానికి, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైనరు. దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఏ పార్టీని సంకలం పెట్టుకొని ఈ 2 పార్టీలు కలిసి, ఈ 3 పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాటి మీ కుట్రలు, మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది, మీ కుట్రలు ఏందో బయటపడతాయి.